మోంతా తుఫాను తన విలయ తాండవం ఏ విధంగా చూపిస్తుందో మనం ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. నిజంగా విశాఖ నగరంలో వీధి వీధిన పెద్ద పెద్ద చెట్లు నేల కలుగుతున్నాయి. నిజంగా ఈ నేపథ్యంలోనే మనం ఇప్పుడు విశాఖ లాసెన్స్ బే కాలనీలో అయితే ఉన్నాం. మనం చూడొచ్చు ఇప్పుడు ఈ వృక్షం ఎన్నో ఏళ్ల నాటి వృక్షం ఏ విధంగా ఇది విడిపోయి కింద పడిపోయింది అనేది ఆ గాలి తీవ్రతలు చూస్తుంటే నిజంగా విశాఖలో 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈ ఎదురుగాలు అయితే ఈరోజు తెల్లవారి రాత్రి నుంచి అయితే మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో 90 నుంచి 110 వరకు ఈ ఎదురుగాలు వెళ్ళే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ అయితే తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఇప్పుడు విశాఖ లాసెన్స్ బే కాలనీలో ఉన్న ఈ చెట్టు అయితే నేల కొదకడం నిజంగా దీనివల్ల ఒక చెట్టు కింద ఉన్న ఒక కారు అయితే మొత్తం డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. మనం చూపిస్తున్నాం మన కెమెరామ్యాన్. నిజంగా ఫోర్డ్ కార్ అయితే మొత్తం అంతా ఈ డ్యామేజ్ అయ్యి మొత్తం అంతా పాడైపోయిన దృశ్యం అయితే కనిపిస్తుంది మనం చూడొచ్చు. అలాగే ఆ పక్కన ఒక తోపుడు బండి అయితే ఉంది. తోపుడు బండి కూడా మొత్తం అంతా పాడైపోయిన నేపథ్యంలో మొత్తం మనం చూడొచ్చు ఈ వృక్షం, ఈ భారీ వృక్షం మొత్తం అంతా ఇందులో వెళ్ళిపోయి నిజంగా ఈ కారు అయితే కిందకి నేలకి ఒదిగిపోయే నేపథ్యంలో అయితే మొత్తం దీని బరువు అంతా ఈ కారు మీద పడడం అయితే జరిగింది. అయితే ఈ తుఫాను ఏ విధంగా ఉందో అని చెప్పి మనం చెప్పడానికి ఈ పరిస్థితి ఇదే నిదర్శనం అని చెప్పాలి. నిజంగా ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఒక తోపుడు బండి, ఒక ఫోర్డ్ ఒక ఖరీదైన కారు నిజంగా అపార్ట్మెంట్ పక్కనున్న చెట్టు కింద నీడ ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకునే క్రమంలో అయితే నిన్న రాత్రి జరిగిన ఈ విండ్ నిజంగా ఇండి ఏ విధంగా విశాఖలో అయితే మట్టికి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఈ విధంగా ఇంత పెద్ద వృక్షం అయితే నేలకు ఒదిగిపోయి మొత్తం అంతా పడిపోవడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలోన ఈ కారు మనం చూడొచ్చు, ఈ కారు మొత్తం అంతా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది. మొత్తం కారు ఈ ఫోర్డ్ కారు మొత్తం అంతా దీని మీద అయితే కారు పడిపోవడం అయితే జరిగింది. అయితే మనం అదృష్టంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడం నిజంగా ప్రాణాపాయం తప్పిందనే చెప్పాలి నిజంగా.